అవుతున్నారు. గొడవ అంటే అంత ఇష్టమా? మీరు మర్చిపోండి మర్చిపోండి అని మా అందరికి చెప్తున్నారు కానీ మీరు మర్చిపోవట్లేదు. మీరు చెప్తున్నారు కదా అన్ని అందరూ మర్చిపోండి అన్ని మర్చిపోండి అని, కానీ అది నాకు నచ్చదు. అది అంతేనా? ఉందా సంజయ్ గారు డిపెండ్ చేస్తారా? లేదు అంటే తన పాయింట్ కి డిఫెండ్ చేయడానికి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ చెప్పట్లేదు. సరే నాకు ఆ డిఫెక్ట్ అంటే నవ్వడం అయితే వస్తుంది. బ్రెయిన్ జరుగుతుంది ఇక్కడ. ఆవిడ మర్చిపోవచ్చు అది తప్పండి. ఏం చేయాలండి? సరే ఓకే, మీరు అయిపోయిందా? బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంది. ఓకే, ఇప్పుడు నా డిసిషన్ చెప్తాను. సంజన గారు, నేను మిమ్మల్ని సేవ్ చేస్తున్నాను. అండ్ తనుజ గారు, నాకు మీతో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. నాకు పూర్తిగా మాట్లాడడానికి అవసరం ఇవ్వండి. దాని తర్వాత నేను మాట్లాడుకోండి, మీరు డిఫెండ్ చేసుకోండి. సరేనా? ఓకే. నేను మిమ్మల్ని చూస్ చేయడానికి రీజన్, నేను ఎపిసోడ్స్ చూసి వచ్చా, నేను ఫాలో అయ్యి వచ్చా. లాస్ట్ ఒక 2-3 ఎపిసోడ్స్ చూడలేదు, కానీ మిగతా దాన్ని నేను మ్యాక్సిమం కవర్ చేశాను. 24 అవర్స్ లేదు, 1 అవర్ ఎపిసోడ్. ఓకేనా? దాన్ని నేను చూసిన వరకు నాకు మీతో ఉన్న పాయింట్ ఏమంటే, నీ ఇన్ఫ్లుయెన్స్, నీ ఫేవరిజం, నీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నీకున్న ఫేవరిజం. ఓకేనా? మీ వల్ల మిగతా అమ్మాయిలకి ఇక్కడ అన్ఫేర్ జరుగుతుందని నా పాయింట్. ఓకేనా? ఎందుకంటే మీకు కొన్ని బాండ్లు కాబట్టి బాండ్ల వల్ల ఇక్కడ చాలా ఫేవరిజం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భరణి గారిని నేను చెప్తా. భరణి గారికి నా కోపంగా చెప్పాలంటే ఎలా అనిపిస్తుందంటే, నీ వల్ల అతను గేమ్ కూడా పాడైపోతుందని నాకు అనిపిస్తుంది. బికాస్ నీకు ఫీల్ అవుతుంది, నిన్ను అలా చూస్తున్నా కాబట్టి అతను చాలా ప్లేస్లో నీకోసం నిలబడాలి అని చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. బెట్ గేమ్లో అసలు నాకు నచ్చదు. చూసే వరకు ఎవరు నిన్ను ముట్టలేదు. భరణి గారు కూడా జస్ట్ అలానే ఆటలాడుకొని ఇది చేశారు, మళ్ళీ వదిలేశారు. రితుకు అవకాశం లేదా? దివ్యకు అవకాశం లేదా? శ్రీజకు అవకాశం లేదా? శ్రీజానని అలా ఇలా పడేసినప్పుడు నిన్నెందుకు ఎవరు ముట్టలేదు? బికాస్ ఆఫ్ యువర్ ఫేవరిజం అండ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, వీళ్ళందరికీ మీకు ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఇంకొకటి, మీరు రెండే విషయాలు చేస్తున్నది నేను చూసాను. ఒకటి, అరుస్తారు. ఎందుకు అరుస్తారు నాకు తెలియదు, మన ఎవరికి తెలియట్లేదు, అర్థం కావట్లేదు. ఇంకొకటి, ఏడుస్తారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పాను భరణి గారు ప్లే కూడా పాడైపోతుంది నీ వల్ల అంటే, ఇప్పుడు ఇది కట్ చేస్తే నువ్వేం చేస్తావు తెలుసా? వెళ్ళి నేను అలా అన్నానా, నేను అలా చేశానా, నేను అలా చేస్తున్నానా అని ఏడుస్తావు. నువ్వు ఏడుస్తున్నప్పుడు మళ్ళీ తయారవుతుంది నాన్న కదా, మళ్ళీ వస్తారు చేస్తావు. ఎందుకంటే ఇంకొక పాయింట్ నేను చూసేదాన్ని, ఒక పాయింట్ దివ్య గారికి సపోర్ట్ చేశాడు, అప్పుడు నువ్వు జలస్ అవుతుంది. అది నీతో వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నావు. అదే అలాగనే దివ్య గారు ప్లే గేమో స్ట్రాటజీ ఏమో భరణి గారితో ప్లే చేసింది, మధ్యలో చేసిందే కదా. ప్లే ఏంటి? ఒక గేమ్ మీ ఇద్దరు కలిసి ఆడారు కదా, దాని తర్వాత మీకు కాన్వర్సేషన్ వచ్చింది కదా. అది అమ్మాయి ఏం చెప్పింది? దివ్య మీ ఇద్దరు మధ్యలో వస్తుంది అని ఆ సోఫా దగ్గర చెప్పింది. అది నేను టెలికాస్ట్ చూశాను. ఓకేనా? సో మీరు అందరు ఇక్కడ ఫ్యామిలీని వదిలేసారే వచ్చాను. నేను ఇంకా కంప్లీట్ చేయాలి. ఓకే, అందరు ఇక్కడ ఫ్యామిలీ వదిలేసి వచ్చాను. 5 months బేబీని వదిలేసి వచ్చామని కూడా ఉంది. ఇక్కడ ఎవరికి నాన్న అది ఇది మీ వల్ల మన అందరికి ఇక్కడ అపార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి నేను ఇక్కడ ఉండే కాబట్టి రేపు నువ్వు నేను ఒక గేమ్లో ఉంటే కదా, అతను నీ వెంట నిలబడతాడు. నిన్నే కూడా నాకు ఈ టాపిక్లు ఇది కాన్వర్సేషన్ వచ్చింది, అతనికి నేను ఓపెన్గా చెప్పేశాను కూడా. నేను నిన్నే వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీతో ఎందుకు నేను చాలా మాట్లాడలేదు అంటే, నా మైండ్లో నీ ఇంప్రెషన్ ఇలా ఉంది. సో నాకు ఈ ఇంప్రెషన్ మైండ్లో పెట్టుకొని మీతో జాలీగా ఉండడం రాదు. ఇది క్లియర్ చేసిన తర్వాతనే మీతో ఒక ప్రాపర్ కాన్వర్సేషన్ పెడతామని నేను. బికాస్ నాకు నా పాయింట్ పెట్టాలి. ఆ పెట్టి నీకు
చెప్పాలి ఇది ఇలా జరుగుతుంది, ఫేవరిజం వల్ల జరుగుతున్న షో కాదు బిగ్ బాస్. బిగ్ బాస్ అంటే ఒక్కటే విన్నారు, రెండు కాదు. నిన్ను కై తీసుకొని స్టేజ్ ఎక్కేసి తప్పు ఇవ్వడానికి నానా గారు వచ్చేది కాదు. అందరు ఇండివిజువల్ పేరే. ఇప్పుడు ఇంకా అక్కడ Please అందరూ subscribe. మీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీకు చాలా